హాయ్ గాయ్స్! ఇవాళ నేను ఎంతో టేస్టీ అయిన ఎండు నెత్తల కూర చేశాను. ఎలా చేశానంటే ముందు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 50 గ్రాముల నెత్తలు తీసుకొని వాటి తల తోక తీసేసాను. తీసేయాలి తప్పకుండా, లేదంటే దాంట్లో ఇసుక ఉంటుంది. తినేటప్పుడు మొత్తం ఇసుక తలుగుతూ ఉంటుంది. అలాగే వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళలో ఈ ఎండు నెత్తలు వేసి వెంటనే తీయట్లేదు, లేదంటే మెత్తగా అయిపోతాయి. తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లోనే పోపు గింజలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. వేసుకుని అంతా చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. వేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకుని నెత్తలు కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడకనియండి. ఉడికితే ఈ మొత్తం నెత్తలో కారం ఉప్పు అంతా చక్కగా పడుతుంది. అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వేసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని కూడా దాంట్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించండి. ఉడికితే ఎంతో టేస్టీ అయిన ఎండు నెత్తల కూర రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.